ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కీర్తికి స్పెషల్ గా పెట్టిందా? అవును మామయ్య, అది కూడా ఈవిడ గారి పుట్టింటి నుంచి ప్రేమగా తెచ్చిన పులిహోర పెట్టింది. చూడు కనిష్క, నువ్వు అనవసరంగా నోరు జారకు చెప్తున్నా. జరిగింది చెప్తుంటే నోరు జారడం ఏంటి సిద్ధు? సరే, మీ అందరికీ ఇప్పుడే నిరూపిస్తాను. ఇక్కడే ఉండండి. కావాలంటే చూడండి, ఈ క్యారియర్ లోనే పాయిజన్ పులిహోర కలిపి అదే స్పెషల్ పులిహోర పట్టుకొచ్చింది. కాదని చెప్పమనండి తనని. నాకు డౌట్ వచ్చే మీ అందరికీ చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎంత బరి తెగించావే! భగిని హస్త భోజనం అని చెప్పి మీ అన్నయ్యల్ని పిలిపించుకొని అందరూ కలిసి నా బిడ్డని చంపాలని చూస్తారా? లేదు, నిన్ను నువ్వు ఆగరా. మా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను ఏదైనా చేయాలి గాని ఏ పాపం ఎరుగని నా బిడ్డకి విషం పెడతావా? అత్తయ్య, నిజంగా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. చెప్పవే, ఎందుకు ఆగలరా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు మాట్లాడతావేంటే నువ్వు? ఇంకోసారి తులసి మీ చేయేస్తే బాగోదు. ఇలాంటి దాన్ని ఎందుకురా చేసుకున్నావు? ఇది పుట్టింటి నుంచి విషం కలిపిన భోజనం తీసుకొచ్చి నీ చెల్లెలికి తినిపించిందిరా. ఇది అది అర్థం కావడం లేదా నీకు? ఒరే సిద్ధు, ఇప్పటికైనా దీని నిజ స్వరూపం తెలుసుకోరా నువ్వు. అత్తయ్య, అందులో విషం కలిపానన్నది పచ్చి అబద్ధం. మరి నిజమేంటే? చెప్పవే, చెప్పు, నిజమేంటి? ఆ ఇంటి దగ్గర అమృతంలా ఉన్నది మా ఇంటికి రాగానే విషంగా మారిందంటావా? బామ్మ, చెప్పవే. ఏ దురుద్దేశం లేకపోతే అక్కడున్న మీ అన్నలకి ఎందుకు పెట్టలేదు?